హలో గైస్, అమ్ము హియర్. మార్నింగే మా నాన్న అయితే కాల్ చేసి నాన్నమ్మ చూడడానికి అయితే వెళ్దామన్నారు. ఇంకా ఆ రోజుకి స్పెషల్ ఫీల్ వచ్చింది. మేమందరం త్వరగా లేచి రెడీ అయిపోయాం. మా పాపని రెడీ చేయడం అంటే చిన్న ఫైట్లా ఉంటుంది, కానీ ఎగ్జైట్మెంట్తో ఎలాగోలా మేనేజ్ చేస్తా. రోడ్ మీద జర్నీ స్టార్ట్ అయ్యాక గాలి తిబ్బల్లో ఉంది చల్లగా. ఇంకా ఫుల్గా మనసుకు హాయిగా ఉంది. వెళ్ళేదారిలో నాన్నమ్మ కోసం ట్యాబ్లెట్స్, ఫ్రూట్స్ తీసుకున్నాం. మాకేమో పకోడీ, బూందీ కనిపించేసరికి ఇంకొంచెం అంటూ తింటూ వెళ్ళాం. అలా ట్రావెల్లో తింటూ వెళ్ళడం అంటే వేరే లెవెల్లో అనిపించింది. మధ్యలో ఒక ఆవిడైతే ఆటో ఎక్కింది. తను ఊరి దగ్గర దిగింది, కానీ డబ్బులు ఇవ్వలేదు. అదేంటంటే 100 రూపీస్ ఇచ్చింది. మా నాన్న దగ్గర చేంజ్ లేదంటే ఆవిడేమో వెళ్ళిపోయింది. మా నాన్నేమో చాలా కోపంగా చూస్తున్నాడు. అదేంటని అడుగుతుంటే, మీరు వెళ్ళేటప్పుడు తీసుకోండి మనీ అంటుంది. ఇంకా మేమైతే మా చెల్లి నేను కొంచెం సేపు అయితే వెనక మళ్ళీ నవ్వుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ అతని దగ్గర ఆగి జ్యూస్ అయితే తాగాం. ఆ టైంలో పడుకున్న మా పాప నిద్ర లేచి నాకు కూడా ఇవ్వని స్టార్ట్ అయింది. తనకు కూడా కొంచెం ఇచ్చాం. ఆ చిన్న మూమెంట్స్ చాలా క్యూట్గా అనిపించాయి. అక్కడ నుంచి ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అయ్యి కొంచెం సేపు తర్వాత మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాం. అది పక్కా పల్లెటూరు. అక్కడికి వెళ్ళగానే ఆ ఊరు వైపు చూస్తే మైండ్ ఫుల్ రిలాక్స్ అయిపోయింది. పచ్చని చెట్లు, సైలెన్స్, ఫ్రెష్ గాలి. సిటీలో దొరకని శాంతి అక్కడే ఉంది. మా పాప అయితే అక్కడికి వెళ్ళగానే ఫుల్ యాక్టివ్ అయిపోయింది. డ్యాన్సులు, అల్లరి, అందరు నవ్వించింది కూడా. అసలు మా నాన్నమ్మ ఊరు ఎందుకు వెళ్ళామంటే, మా నాన్నమ్మ కంటి ఆపరేషన్ అయితే చేయించుకుంది. చూడడానికి అయితే వెళ్ళాం. నేను మొన్నే కదా హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంకా రిలేటివ్స్ అందరిని అయితే కలిసాం చాలా రోజుల తర్వాత కాబట్టి ఫుల్ హ్యాపీ వైబ్స్. మ్యాక్స్ అయితే ఫస్ట్ నన్ను గుర్తుపట్టలేదు. మ్యాక్స్ ఎవరు అనుకుంటున్నారా? వీడు నా కొడుకు. వీడైతే మా హస్బెండ్ యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారు. ఇస్తే ఆ తర్వాత నేను క్యారింగ్ అవ్వడం వల్ల మా నాన్నమ్మ దగ్గరే ఉంచేసాను వాడిని. వాడు ఫస్ట్ నన్ను చూసి భయపడిపోయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గుర్తుపట్టి అయితే వచ్చాడు. ఇవి చూసారా? ఇవి గుర్తున్నాయా? కొట్టుడు పంపులు ఎప్పటికీ యూస్ చేస్తున్నారని చూసి కొంచెం సర్ప్రైజ్ అయితే అయ్యా. మా పాపకి అవి చాలా నచ్చి అక్కడే వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉండిపోయింది. తనకు అన్నీ కొత్తగా అనిపించి ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత మేము వచ్చామని అయితే మా నాన్నమ్మ వంట చేసింది. ఏదో వీడియో కోసం అలా చేసింది, కానీ నేనే కట్ చేశానండి తర్వాత. ఆ తర్వాత కొంతసేపు తినేసాక ఇంకైతే మా నాన్న వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినా. అక్కడ మా మేనమామల పిల్లోడు బ్రెడ్ జామ్ తింటుంటే మా పాప అయితే వెళ్ళిపోయి లాగేసుకుంది. అందరం నవ్వుకున్నాం. ఇక్కడ మా నాన్న చూసారా మా పాపతోటి ఎలా ఆడుకుంటున్నారో. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాం. బాయ్ గైస్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. వైబ్ విత్ అమ్ము.